ఇట్ వాస్ వెరీ ఫ్యాంటాస్టిక్. ఎంతమంది యాక్చువల్గా ఇలాంటివి వింటుంటారో, బట్ ఐ వాస్ ద ఫస్ట్, నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఐ వాస్ టోటలీ సోల్డ్ అవుట్ టు దిస్ కాన్సెప్ట్. మీరు గమనిస్తే లైక్ దెర్ ఆర్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ హియర్. నేను కూడా ఒక వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. మై వైఫ్ తను డాక్టర్. సో నేను 2 వర్షన్స్ చెప్తాను, లైక్ వాట్ బిఫోర్ అండ్ నౌ ఎలా ఉంది అనేది మీకు క్లారిటీ కోసము. సో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఐటీ. నాకు ఆల్మోస్ట్ 2007 నుంచి ఐ నో రెసిషన్ వస్తుంది 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 అంటున్నారు, కానీ ఆల్రెడీ ఉంటుంది కంప్లీట్గా. నేను కంప్లీట్గా నేను లైవ్లో చూసాను. నాకన్నా కొన్ని సీనియర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, దే హ్యావ్ ఫైర్డ్ అంటే లైక్ నా కళ్ళ ముందలే. అప్పుడే నేను ఐ వాస్ లుకింగ్ ఫర్, రాదు కదా లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ అంటే లైక్ యూ విల్ నాట్ గెట్ ఇట్, బట్ ఐ వాస్ ఫైండింగ్ ద సొల్యూషన్. అంటే చాలా మంది చాలా సజెషన్స్ ఇచ్చారు. యూ ఓపెన్ ఏ రెస్టారెంట్, యూ ఓపెన్ సంథింగ్, బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. సో అలా చూస్తున్నప్పుడు యునో ఐ వాస్ టోటలీ కన్ఫ్యూజ్డ్ ఏది స్టార్ట్ చేయాలనేది. దట్ ఈస్ సో ఐ వాస్ పార్ట్ ఆఫ్ వావ్ కమ్యూనిటీ. ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ మీన్ ఐఎమ్ నాట్ ఇన్ టు ది జాబ్. ఐ రిటైర్డ్ ఫ్రమ్ కార్పొరేట్ లైఫ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఎప్పుడైనా కానీ నేను నా స్టేటస్ ఏదైనా పెడుతున్నప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూస్తుంటారు కదా, సో దే ఆర్ యాక్చువల్లీ కన్ఫ్యూజ్డ్ వాట్ ఐఎమ్ డూయింగ్. బికాస్ వాళ్ళందరూ ఇప్పుడు నా 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 జాబ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే యునో దే హ్యావ్ స్టొమక్ బెల్లీ ఫ్యాట్, వెనక బడతల, దే ఆర్ కంప్లీట్లీ అన్హెల్దీ. బట్ ఐఎమ్ టోటలీ ఆపోజిట్ టు దెమ్. కాంట్రాస్ట్గా ఉన్నాను నేను. మీరు గమనిస్తే ఇప్పుడు ఈ జాబ్లో నేను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అలానే ఉండుంటే ఇంత ఫ్రీగా ఉండుండేమని కాదు. టోటలీ బిఫోర్ వర్షన్ ఎలా ఉందంటే ఇట్ వాస్ కంప్లీట్లీ, కొన్నిసార్లు ఏంటంటే వీకెండ్స్లో కూడా వర్క్ చేసిన, మిడిల్ ఆఫ్ ట్రావెల్లో దిగిపోయి మళ్ళీ ఆఫీస్కి వచ్చి వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. టోటలీ స్ట్రెస్డ్ ఆఫ్ ద జాబ్. ఇప్పుడు ప్రజెంట్ కంప్లీట్లీ ఇప్పుడు చెప్పారు కదా వెల్నెస్ యాంగిల్ అంటే ఇట్ షుడ్ బి ఎ కంప్లీట్ ఫినాన్సెస్, మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. సో ఇవన్నీ కూడా ఐ హ్యావ్ బీన్ అచీవ్డ్. అంటే లైక్ అచీవ్డ్ ఇన్ ద సెన్స్ ఐ వాస్ టోటలీ జాబ్లో చేయలేనిది హ్యావ్ బీన్ అచీవ్డ్ ఇన్ దిస్. అది ఎలా అనేది మీకు సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో మేబీ ఇప్పుడు మీకు రీసెంట్గా అంటే లైక్ ఐ వెంట్ టు ఇషా ఫౌండేషన్. అంటే లైక్ మన హెల్త్ పరంగా మాట్లాడుతూ ఉంటాం కదా, మాట్లాడుతున్నప్పుడు ఆ విజిబిలిటీ కనబడినప్పుడు డెఫినెట్లీ పీపుల్ విల్ షాక్. ఒక చిన్న క్లిప్ తీసాను లైక్ 15 seconds. ఆ స్టాచ్యూ ముందర లైక్ ఐ వాస్ జంపింగ్ అండ్ హోల్డింగ్ మీన్ లైక్ బ్యాక్ సైడ్ 15 seconds. దానికి వచ్చిన కామెంట్స్ ఎలా ఉందంటే, నడుము ఏమన్నా నీకు లేదా? సో కొన్ని లైక్ పాజిటివ్ కామెంట్స్. ఎందుకంటే వాళ్ళకి నడుము ఇటు కూడా వంగదు, వెనక గురించి మర్చిపోండి, ఇటు కూడా వంగదు. సో అంటే ఫ్రెండ్స్ వర్ షాక్డ్ అనమాట. అంటే దే నో దట్ ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ హెల్త్, డ్యాన్స్ పరంగా దే నో ప్రీవియస్, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఇంకా ఫినాన్షియల్స్ పరంగా చూసుకుంటే ఐ వాస్ టోటలీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ దిస్ ఇయర్. ఇప్పుడు ఈషాకి వెళ్ళాం, నెక్స్ట్ మంత్ చెన్నైకి వెళ్తున్నాము, ఆ నెక్స్ట్ మంత్ శ్రీలంకకి వెళ్తున్నాము, ఆ నెక్స్ట్ మంత్ వీఆర్ గోయింగ్ టు రాజస్థాన్ ట్రిప్, సో నెక్స్ట్ మలేషియా ట్రిప్. సో ఇట్ వాస్ టోటలీ ప్లాన్. ఇట్లా ఫైనాన్షియల్స్ పరంగా వీఆర్, అంటే మీకు ఫినాన్స్ పరంగా లైక్ ట్రిప్స్ ఉంటే వెళ్ళొచ్చు, ఒక 50,000 వెళ్ళొచ్చు, బట్ టైం ఫ్రీడమ్ కూడా ఉండాలి. నేను మళ్ళీ ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ కెన్ ఎంజాయ్ మై టైం. ఈవెన్ కొంతమందికి పిల్లలను కూడా వదిలేదానికి టైం ఉండదు స్కూల్కి, బట్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్, మేల్ పర్సన్ హూ డ్రాప్ మై డాటర్ అండ్ పిక్ మై డాటర్. అందరూ లేడీస్ ఉంటారు, వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్తండి, లేదు వీడికి పని పాట లేదు, వీడు లేదా కొంతమంది డ్రైవర్స్ వస్తూ ఉంటారు. సో యా, అలా కొంతమంది అలా జరుగుతున్నప్పుడు అఫ్కోర్స్ నేను కనెక్ట్ అవుతూ ఉంటాను చాలా మందితో, ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు. అప్పుడు వాళ్ళ గురించి నాకు గురించి తెలిసి దే కనెక్ట్ విత్ అస్ హెల్త్ పరంగా, గోల్స్ పరంగా. దే స్టార్టెడ్ ఇంటూ కమ్యూనిటీ. సో ఇలా ఫినాన్సెస్ పరంగా, టైం ఫ్రీడమ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో యూ ఫర్గట్ అబౌట్ మెంటల్ పీస్, మెంటల్ స్ట్రెంత్, యూ డోంట్ హ్యావ్ హెల్త్ ఇట్ సెల్ఫ్. అలాంటి సిచ్యువేషన్లో మెంటల్ హెల్త్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ లైక్ యూ నీడ్ టు అండర్స్టాండ్. మార్నింగ్ లేచిన వెంటనే
you feel so fresh and you have to excite about the day. మా బ్రదర్ ఉంటారు యాక్చువల్గా. సో హీ వాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను సర్టిఫికేట్స్ పెడుతూ ఉంటాడు అనమాట, నాకు ఇది వచ్చింది అది వచ్చిందని. ఒకరోజు నేను జస్ట్ జనరలైజ్డ్గా అడిగినాను, సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ఎవ్రీ డే, మీరు కూడా ఎక్సైటెడ్గా అంటే యా ఐఎమ్ సో ఎక్సైటెడ్ అంటే, సో ఎవ్రీ మండే మార్నింగ్ ఎలా ఉంటుంది ఎక్సైటెడ్గా వెళ్తావా అని అడిగిన. సో ఐ వాస్ ఎక్సైటెడ్ అంటాడు. అలానే ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్స్లో జాబ్ ఎలా ఉందిరా అంటే, ఏమైనా కలిసినప్పుడు ఐటీ జాబ్స్ చేసినప్పుడు ఎలా ఉందిరా జాబ్ అంటే, నాది డిఫరెంట్ టెక్నాలజీలో నాకేం ఇంపాక్ట్ కాదు. నేను ఏం అడిగినాను వాడు ఏం చెప్తా అంటాడు. ఇన్నర్ వాయిస్ తనకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఫియర్ అవుతున్నాడు తన జాబ్ గురించి, బట్ ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. సో యూ షుడ్ అండర్స్టాండ్. అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయాలనేది, నేను ఐ వాస్ థింకింగ్ అబౌట్ ద ఆపర్చునిటీ, ప్యారలల్గా బిల్డ్ చేస్తూ ఐ వాస్ టోటలీ ఫ్రీ నౌ. I can build my own enterprise, I can build my own future, I can build my own dreams. ఇవన్నీ పాసిబుల్ కాదు వెన్ యు ఆర్ ఇన్ జాబ్ సర్కిల్. ఈవెన్ కొంతమంది క్లినిక్స్ డాక్టర్స్ ఓపెన్ చేసిన, బికాస్ నేను డాక్టర్ పరంగా కూడా కొంచెం నాకు ఐడియా ఉంది కాబట్టి, మా వైఫ్ డాక్టర్. యాక్చువల్గా చెప్పాలంటే యునో దే ఆర్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ టైమ్ ఫ్రీడమ్. దే హ్యావ్ మనీ, బట్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే క్లినిక్లో మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేస్తారు, ఆ థాట్స్లో ఉంటారు. సో దే ఆర్ టోటలీ ఆఫ్ ల్యాకింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో అసెంట్ ద్వారా యూ హ్యావ్ దట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. మీన్ లైక్ యూ షుడ్ అండర్స్టాండ్, ఇలాంటి ఆపర్చునిటీస్ బయట ఉంటుందో లేదు కానీ ఆల్ ఆస్పెక్ట్స్లో ఉన్న ఆపర్చునిటీ ఇట్ విల్ బి వెరీ లెస్. అండ్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్. యూ షుడ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. దట్స్ ఆల్, యువర్ ఆనర్. Yeah, thank you.